హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పాకెట్ ఎఫ్ఎంలోని రంగీలా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టోరీలో మొత్తం 762 ఎపిసోడ్స్ ఉన్నాయి. స్టోరీని నారేట్ చేసినవారు జి. అను. కథ విషయానికి వస్తే, సమీరా ఒక 19 ఏళ్ల అమ్మాయి. చూడడానికి ఎంతో లావుగా ఉంటుంది. కాని ఏదో విధంగా సమీరా పెళ్లిని సంజయ్తో జరిపిస్తాడు సమీరా తండ్రి గోపాల్. పెళ్లైన తరువాతి రోజే సమీరా 4 నెలల ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అది విన్న సమీరా తండ్రి గోపాల్ సమీరాని హాస్పిటల్లోనే కొడతాడు. సమీరాకి కూడా తను ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను అనేది తెలియదు. తండ్రి కోపాన్ని, చుట్టూ ఉన్న మనుషులు వేసే నిందలని భరించలేక సమీరా డెలివరీ అయ్యాక లండన్ వెళ్ళిపోతుంది. 5 సంవత్సరాల తరువాత సమీరా సంజయ్కి డివోర్స్ ఇవ్వడానికి ఇండియా వస్తుంది. తనతో పాటే సమీరా తన కూతురు స్వీటీని కూడా తీసుకొస్తుంది. సమీరాకి డెలివరీ అయినప్పుడు ఆమెకు ట్విన్స్ పుడతారు. కాకపోతే అందులో ఒకరిని ఎవరో ఎత్తుకెళ్ళిపోతారు. ఆ సమయంలో బలహీనంగా ఉండడం వల్ల సమీరా తనకి పుట్టిన కొడుకుని కాపాడుకోలేకపోతుంది. 5 సంవత్సరాల తరువాత ఇండియాకి వచ్చిన సమీరా తన కొడుకుని వెతికి తనతో పాటు లండన్ తీసుకెళ్లిపోవాలని అనుకుంటుంది. సమీరాని ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకోవడానికి సంజయ్ అక్కడికి వస్తాడు. కాకపోతే అతను సన్నగా మారిన సమీరాని గుర్తుపట్టక ఆమెతోనే ఫ్లర్ట్ చేస్తాడు. సమీరా అతన్ని వదిలించుకుని స్వీటీని తీసుకుని ఒక హోటల్కి వెళ్తుంది. స్వీటీని హోటల్ రూంలో నిద్రపుచ్చి డోర్ లాక్ వేసి హడావిడిగా లిఫ్ట్ ఎక్కబోతుంది. కాకపోతే తన వెనుక స్వీటీ ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. స్వీటీకి తొందరగా వచ్చేస్తా అని రూంలోకి వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్పి లిఫ్ట్లోకి వెళ్ళిపోతుంది సమీరా. కొద్దిసేపటికి అక్షయ్ అక్కడికి వచ్చి చెర్రీ అని పిలుస్తాడు. చెర్రీ అచ్చం స్వీటీలాగానే ఉండడం చూసి సమీరా స్వీటీ అని పొరపడుతుంది. అక్షయ్ వచ్చి చెర్రీని రూంలోకి తీసుకెళ్తాడు. ఒకే హోటల్లో ఉండడం వల్ల చెర్రీ స్వీటీ త్వరగానే ఫ్రెండ్స్ అయిపోతారు. అలాగే ఎవ్వరికీ తెలియకుండా ప్లేసెస్ కూడా మారిపోతూ ఉంటారు. తరువాత ఏం జరిగింది? 5 ఏళ్ల క్రితం సమీరాకి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? సమీరా వెతుకుతున్న తన కొడుకు చెర్రీయేనా? అక్షయ్యే స్వీటీ ఇంకా చెర్రీలకు తండ్రా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే రంగీలా స్టోరీ విని తెలుసుకోండి. ఈ స్టోరీ యొక్క రైటింగ్ ఇంకా నారేషన్ చాలా బాగుంటుంది. ప్రతి ఎపిసోడ్ ఎంతో కొంత క్యూరియోసిటీని మనలో పెంచుతుంది. కాకపోతే ఈ స్టోరీ చాలా అన్రియలిస్టిక్గా ఉంటుంది. మీరు ఈ స్టోరీ వినాలనుకుంటే ముందుగానే ఈ స్టోరీలోని హీరోయిన్ ఏమైనా చెయ్యగలదు అని మీరు నమ్మాలి. ఎందుకంటే స్టోరీ వెళ్లేకొద్దీ సమీరా టాలెంట్స్ ఇంకా తన సీక్రెట్ ఐడెంటిటీస్ బయటకొస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా తను ఒక డాక్టర్, ఒక ఫైటర్, ఒక రేసర్, ఒక హ్యాకర్ ఇంకా చాలా టాలెంట్స్ ఉంటాయి. సమీరా ఒక సూపర్ విమెన్ అన్న ఒక్క విషయం మీరు ఫిక్స్ అయితే నారేషన్ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్టోరీలో చాలా ఫన్నీ మూమెంట్స్, రొమాంటిక్ సీన్స్ ఇంకా యాక్షన్ కూడా ఉంటుంది. రీజన్స్ వదిలేసి స్టోరీ వింటే మీకు గ్యారంటీ నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.